కొత్త ఛత్రి చేతబట్టి కిరు చెప్పులేసుకొని కట మీద మోత ఉంటేరో. నమస్తే. ఎక్కడ మీ ఏ ఊరు ఏ సంగతి? నీ పేరు నందిని తెలుసు నాకు, ఏ ఊరు ఏ సంగతి తెలియదు. మేము జవహర్ నగర్ దగ్గర ఆర్మీ డెంటల్ కాలేజ్ గిరి ప్రసాద్ నగర్ లో ఉంటాం. మీ సొంతూరు? మా సొంతూరు నల్గొండ సైడ్ బొలిగొండ అనే గ్రామం. బొలిగొండ తెలుసు తెలుసు, బొలిగొండ. ఓకే ఓకే సరే. ఇప్పుడు చదువుకుంటున్నావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ అయితే జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ గా. అవునా? అమ్మ సాఫ్ట్వేరా? నేను 4వ తరగతి చదువుతున్నాను సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ అంటే కళ. సాఫ్ట్వేరే అంటే నువ్వు చేసే ఉద్యోగం అందరికి తెలుసు కావచ్చు. నువ్వు పాడతావని తెలియదు కదా. ఒక పాట పాడుతుందాం మా క్రాంతి కళా బృందం వ్యూవర్స్ కోసం. తెగిపడ్డా నింగి చుక్కలం చిత్తకుండి కాడి కుక్కలం. తెగిపడ్డా నింగి చుక్కలం చిత్తకుండి కాడి కుక్కలం. అయినా మెంబర తీయులం అయినా మెంబర తీయులం. అయ్యా అవ్వలేని అనాదరం అయ్యా అవ్వలేని అనాదరం. తెగిపడ్డా నింగి చుక్కలం చిత్తకుండి కాడి కుక్కలం. నమ్మించిన అయ్య గొంతెట్ల మోసిందో 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. ఆనాటి ఆ కుంటి కన్నుల్ని అనలేదా నవ్వుతారెందుకు ఆగదనలేదా నవ్వుతారెందుకు ఆగదనలేదా నవ్వుతారెందుకు ఆగదనలేదా. తెగిపడ్డా నింగి చుక్కలం చిత్తకుండి కాడి కుక్కలం. తెగిపడ్డా నింగి చుక్కలం చిత్తకుండి కాడి కుక్కలం. ఓకే, అంటే ఇది బాల కార్మికులకు సంబంధించింది. ఆ తల్లిదండ్రులు పాపో బాబో ఉట్టగానే వదిలిపెట్టిపోవడం, దాని మీద మంచి రచన చేసిన అన్న పేరు యాదకొస్తలేదు. మన అన్న రాసిన అన్న కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకో పాట వస్తుంది? ఇంకొకటి ఒక పెళ్లికి సంబంధించిన పాట ఒకటి. అంటే చదివించిన తర్వాత పెళ్లి, అది ఒక స్టెప్ బై స్టెప్ ఆ పాట ఉంటది. ఆ పాట ఒకటి. కంటికి కాటుక పెట్టి తల నిండా పూల పెట్టి కంటికి కాటుక పెట్టి తల నిండా పూల పెట్టి ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి లాలించి పెంచావే అమ్మా నన్ను లాలించి పెంచావే అమ్మా మాయమ్మ. పట్టు చీర నాకు పెట్టి కాళ్ళకు పారాని పెట్టి పట్టు చీర నాకు పెట్టి కాళ్ళకు పారాని పెట్టి పెళ్ళేమో చేసావే అమ్మా నాకు పెళ్ళేమో చేసావే అమ్మా నన్ను ఇల్లాలిగా పంపావే అమ్మా మాయమ్మ. ఓకే, ఇది కంటికి కాటుక పెట్టావు అమ్మ మీద పాట. ఇది చాలా బాగుంది. ఇంత మంచి వాయిస్ ఉంది కదా నీకు. ఏమైనా రికార్డింగ్ లో వాడినావా? పాడిన అంకుల్. అంతేనా? ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా పాటలు వస్తాయా? అంటే ఇంగ్లీష్ లో రాసుకో పాటలు. చూసిరా వ్యూవర్స్, మొత్తం ఇంగ్లీష్ లో రాసుకో పాటలు, మొత్తం ఇంగ్లీష్ లో. అంటే తెలుగు పాటలు ఇంగ్లీష్ లో రాసుకో పాటలు. ఓకే, అంత మారిపోయింది కథ. ఇంకొక పాట గూటిలో చిలకేదిరా, నేను ఒక విన్న పాట. నాకు బాగా నచ్చిన పాట. ఓకే, రాసిన పేరు తెలుసా? రాసిన పేరు కాదు, ఇది సేకరణ పాట అనుకుంటా, నాకు తెలిసి. ఓకే, సో నేను ఒక మ్యూజిక్ స్టూడియోలో చూస్తున్నాను. ఆ పాట నేను పాడాలనుకుంటున్నా ఇప్పుడు. అంటే ఇది బాడీని దేహంతో అది చూసే పాట. అలాంటి గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా కోట దాటి పేట దాటి బాటలేని అడవి దాటి కోట దాటి పేట దాటి బాటలేని అడవి దాటి గూటిలున్న రామ చిలుకలు
ఎత్తుకుపోయిరన్న రాజులెత్తుకుపోయిరన్న గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా గుండె మీద గుండురా గుండు తొలిన రెండు యుగములురా గుండె మీది గుండురా గుండు తొలిన రెండు యుగములురా నవరత్వము రామ చిలుకను రాజులెత్తుకుపోయిరన్నా నవరత్వము రామ చిలుకను రాజులెత్తుకుపోయిరన్న నవరత్వము రామ చిలుకను రాజులెత్తుకుపోయిరన్న రాజులెత్తుకుపోయిరన్న గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా గవ్వలైన గూడురా ఇది గమ్మ చేసిన మాయరా గవ్వలైన గూడురా ఇది బ్రహ్మ చేసిన మాయరా నవరత్వము రామ చిలుకను రాజులెత్తుకుపోయిరన్నా నవరత్వము రామ చిలుకను రాజులెత్తుకుపోయిరన్న నవరత్వము రామ చిలుకను రాజులెత్తుకుపోయిరన్న రాజులెత్తుకుపోయిరన్న గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా ధరణిలో కడుమూరు రాయిది ముద్దు రంగని చిలుకరా ధరణిలో కడుమూరు రాయిది ముద్దు రంగని చిలుకరా చిలుకను పట్టిన వారికి ముక్తి మార్గము నుండురా చిలుకను పట్టిన వారికి ముక్తి మార్గము నుండురా ముక్తి మార్గము నుండురా గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా గూటిలో చిలకేదిరా గూడు విడచిపోయరా ఓకే, గూటిలో చిలక పాట బ్రహ్మాండంగా ఉంది, నాకు కూడా బాగా నచ్చింది. నువ్వు కూడా కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. ఇంకొక పాట ఒకటి కొత్త ఛత్రి చేతబట్టి ఇది రాయలసీమ ఈ సినిమా పాటని ఏడు నేర్చుకున్నావు ఇవన్నీ? నేను ఎవరు మామూలుగా నేర్పించారా? ఫ్రీ టైం లో ఉన్నప్పుడు ఫోన్ లో చూసుకుంటా యూట్యూబ్ లో అట్లా చూసుకుంటా నేర్చుకుంటా ఓకే ఓకే, ఈ పాట కూడా వాడు. ఇది కొత్త చిత్రి. కొత్త ఛత్రి చేతబట్టి కిరు చెప్పులేసుకొని కట మీద పోత ఉంటేరో నా కొడుక మానందిరెడ్డి నిన్ను కలకాటేరను కుంటిరా నిన్ను కలకాటేరను కుంటిరా నున్నంగా తల దూవి నుగాయ ముడి వేసి నున్నంగా తల దూవి నుగాయ ముడి వేసి సందు వెంట పోత ఉంటేరో నా కొడుక మానందిరెడ్డి నా కొడుక మానందిరెడ్డి నిన్ను సందామనుకుంటిరా నిన్ను సందామనుకుంటిరా నిన్ను సందామనుకుంటిరా. సూపర్ సూపర్. ఈ సినిమాలో కూడా వచ్చిన పాట ఇది. నాగమూర్తి సినిమాలో వచ్చింది. అచ్చా. అంటే ఇది అసలు ఒరిజినల్ పాట ఇది. ఆ తల్లి ఇంకొక పాట నీకు నచ్చింది? ఇంకొకటి మామ ఆల్కహాల్ పైన ఒకటి పాట అంటే మామ మందు తాగుతా తాగొద్దని. మందు మందు తాగకపోతే గవర్నమెంట్ నడవదా? నువ్వేం మందు తాగొద్దని. ఇదే చాలా పాటలు వచ్చాయి మందు తాగొద్దని. ఈ మందు తాగొద్దని వచ్చాయి. రాసిన వాళ్ళు బాగానే ఉంటారు, పాడిన వాళ్ళు బాగానే ఉంటారు. మందు బంద్ అయితే సర్కార్ ఏం కావాలనుకుంటారు మరి? రాసింది ఎవరు? చంద్రమోహన్ గౌడ్ గారు. ఓకే ఓకే ఓకే. మామ తాగకురా మయదరి మద్యం మామ తాగకురా మయదరి మద్యం మామ తాగకురా మయదరి మద్యం
మురిసిపోతున్నారు, పిల్లలంతా పస్తులతో అలమటించిపోతున్నారు. రెక్కల కష్టం మద్యం కొట్టులోన పెట్టకురా మామ తాగకురా, మదరి మద్యం మామ తాగకురా. పెద్దోడు ఊరంతా ఎద్దోలే తిరగబట్టే, పెద్దోడు ఊరంతా ఎద్దోలే తిరగబట్టే, చదువు సంధ్య నేర్పించి బతుకు బాట చూపుదాము మామ తాగకురా, మామ తాగకురా, మదరి మద్యం మామ తాగకురా. పైస పైస కూడబెట్టి బిడ్డ పెళ్లి చేద్దాము, పైస పైస కూడబెట్టి బిడ్డ పెళ్లి చేద్దాము. 10 మందిలో ఖర్చుగా తల ఎత్తుకు తిరుగుదాము మామ తాగకురా, మదరి మద్యం మామ తాగకురా, మదరి మద్యం మామ తాగకురా, మామ తాగకురా, మదరి మద్యం మామ తాగకురా. చెప్పి ఆశ్చర్యంగా తాగు బంద్ చేసే పరిస్థితి కనబడతలేదు, ఇంకా ఎక్కువైతుంది కానీ అది తగ్గే పరిస్థితి కనబడతలేదు. సరే ఇంకేమన్నా పాడొస్తా? ఇంకొకటి అదే అమ్మాయిల మీద అగత్యాలు ఇది అవుతుంది కదా, సో దాని గురించి. ఓకే, ఈ మధ్య డాక్టర్ల మీద ఎందుకంటే విశిక్షణ రహితంగా మనం చూస్తా ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరిగినట్టు పోరగాళ్ళు మొత్తం విచ్చలవిడిగా దీన్ని చేస్తా ఉన్నారు. దీన్ని బంద్ చేయాలి ఖచ్చితంగా. మన అనేక రకమైన చట్టాలు వచ్చినాయి, ఈ చట్టాలు కూడా అమలు పరచాలి. అమ్మ చెప్ప పుడమి తల్లిరా పురుడోసి జన్మరా, ఆడ బతుకులోన నేడు విలువైదిరా, ఆడదంటే నీ ఒక ఆట బొమ్మలా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా. పసిపాపలని చూడకుండనే చిదిమేసిన రాక్షసి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రా బంధు మూకలు. నిన్ను కన్న తల్లి ఆడదన్న మాటే మరిచినవు, నిన్ను మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు. నిన్ను కన్న తల్లి ఆడదన్న మాటే మరిచినవు, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినవు. గడప దాటిన ఆడపిల్లలు దరికి చేరని ఆ మగువలెందరో, కట్టుకున్నోడే ఓ కాలయముడిలా కాచి చంపిన అడిగినోడే లేడుగా. 4 గోడల్లో నలుగుతున్న మగువలు, ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో. 4 గోడల్లో నలుగుతున్న మగువలు, ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో. పుడమి తల్లిరా పురుడోసి జన్మరా, ఆడ బ్రతుకులోన నేడు విలువలేదిరా, ఆడ బ్రతుకులోన నేడు విలువలేదిరా, ఆడ బ్రతుకులోన నేడు విలువలేదిరా. నిజంగానే మనం అనుకున్నాం చట్టాలు వచ్చినాయి, ఎన్నో కేసులు పెట్టినా, జైలులో వేసినా, కాల్చి చంపినా కానీ ఇవన్నీ ఆగుతలేవు. ఇవన్నీ ఆగాలని మనం కూడా కోరుకున్నాం. ఓకే, లాస్ట్ ఇప్పుడు ఇందాక నాకు చెప్పిన నా మీద నేనే రాసుకున్నాను అనుకోండి. 2 లైన్లు అయితే 2 లైన్లు, జస్ట్ కొంచెం ఒక 2 లైన్లు 2 లైన్లు ఇప్పి ఒకసారి. పారిజాత పరిమళాలు విచ్చుకున్నవి, కమ్మని కోయిలలే పల్లవులే పాడుతున్నవి. లేమ్మా నందిని తెల్లవారిందని, లేమ్మా నందిని తెల్లవారిందని, అల్లరి పిల్లని అలా చూడొద్దని, అల్లరి పిల్లని అలా చూడొద్దని, అల్లుకున్న బంధమేదో కొత్త కొత్త కలలు కన్నవి. ఏమా నందిని తెల్లవారిందని, ఏమా నందిని తెల్లవారిందని. ఓకే, మాకు చక్కన నీవే నువ్వే రాస్తున్నావు బ్రహ్మాండంగా. లేవు మనందరినీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, మంచి భర్త దొరకాలని మా ఛానల్ ద్వారా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజులలో మా ముఖం ఒక తిరిగి కనబడుతుంది, మనసులో ఒక తిరిగి ఉంటుంది మనుషులు. సరే, మంచి భర్త దొరకాలి. మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాం మేము. ఓకేనా? మంచి
నాకు ఈ కాంతి కళా బృందం వారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎంతో ఫీల్ అవుతున్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ టు గెట్ ఎ ఛాన్స్ అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చారి అంకుల్ గారికి. నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటారు. ఏ పాటలైనా ఏమైనా ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే కూడా అంకుల్ దగ్గర ఉండి తీసుకొస్తారు. సో అంకుల్ ఈరోజు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో అంకుల్ ఛానల్ని సపోర్ట్ చేద్దాం మనం అందరం. ఈ ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నాకు ఈరోజు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఫాలో అవుతూ ఉండండి.